अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. శాపగ్రస్తులైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఉహూద్ యుద్ధంలో చాలామంది మరణించారని ఒక హదీస్లో చెప్తూ ఉన్నారు. హజరత్ జాబిర్ రజల్లా గారు ఏం చెప్తున్నారంటే, ఉహూద్ యుద్ధ సమయంలో చాలామంది ఇంతికాల్ అయిపోయారు, అమరగతి నొందారు. ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్. ఆ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇద్దరిద్దరిని ఒకటే సమాధిలో పెట్టేవారు. అంతేకాకుండా ఆ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగారు, ఏమని, వీళ్ళల్లో ఖురాను ఎక్కువ ఎవరికి చదవడానికి వస్తుంది అని అంటే కనుక ఎవరి వైపు అయితే అక్కడ ఉన్నవారు ఎక్కువ ఖురాన్ ఎవరికి వస్తుంది అని చెప్తే వారిని ముందుగా మరి సమాధిలో ఖననం చేయటం, వారిని కిబ్లా వైపు మరి సరిగ్గా పెట్టడం, ఈ విధంగా ఎక్కువగా జరిగేది. మరి ఈ యొక్క హదీస్ని ఈ యొక్క సహాబా గారు తెలియజేస్తూ ఉన్నారు, హజరత్ జాబిర్ రజల్లా గారు. ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథం నుంచి మరియు జనాజే అధ్యాయంలో నుంచి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క హదీస్ వల్ల మనకి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఒకటి, ఎక్కువ మంది ఒకటేసారి చనిపోతే ఎలా ఖననం చేయాలి ఒకటి. రెండో విషయం, ఇద్దరిద్దరిని కూడా ఒకటే సమాధిలో ఖననం చేయవచ్చు అని. మూడవది, ఖురాన్ ఎక్కువ వచ్చిన వారిని మరియు ముందుగా సమాధిలో ఖననం చేయాలని. ఇక నాలుగవది, సమాధి చేసేటప్పుడు కిబ్లా వైపు వారిని ఉంచటం, ఇది కూడా ఒక పద్ధతి అని. ఇలాంటి మరి 4 పద్ధతులు ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా సమాధుల్లో 2 రకాలు ఉంటాయి. సాధారణంగా నలువైపుల నుంచి నిలువుగా తవ్వబడే సమాధిని మరి షక్ అని అంటారు. మరికొన్ని సమాధుల్ని ఒక పక్కకు తవ్వి లోపల డొల్లగా చేస్తారు. ఇలాంటి సమాధుల్ని లిహిద్ అని అంటారు. దాన్ని షక్ అని అంటే దీన్ని లిహిద్ అని అంటారు అన్నమాట. ఈ హదీస్ ద్వారా ఖురాన్ యొక్క విలువ, ఖురాన్ నేర్చుకున్న వారికి ఉన్న గౌరవం, మరి ఈ యొక్క ఖురాన్ సంస్కర్త మరియు హాఫిజుల మహత్యం కూడా ఈ యొక్క హదీస్లో ఖురాన్ హాఫిజుల యొక్క విలువ, వారికి ఉన్న మహత్యం ఏమిటి అనేది కూడా ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా నీ యొక్క దాసులు ఎవరైతే మరణించారో వారందరిపైన కూడా శాంతి సేవకాలు కురిపించడం వల్ల ఆమీన్. అల్లా నీ యొక్క దాసులు ఎవరైతే మరణించారో వారు బ్రతికి ఉండంగా చేసిన నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు, మంచి పనులు, వీటన్నిటిని కూడా స్వీకరించి వారు చేసిన తప్పులను క్షమించి వారికి మరియు మాకు కూడా సమాధి శిక్షల నుంచి కాపాడి ప్రళయ దినం రోజు